హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేరీ పెట్స్ డాగ్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈరోజు లూసీ సైబీరియన్ హస్కీ యొక్క ఫైనల్ ట్రైనింగ్ వీడియో. ఫ్రెండ్స్, ఈ పప్పీ ఫస్ట్ బోర్డింగ్కి జాయిన్ అయింది. 15 days తర్వాత ట్రైనింగ్కి కంటిన్యూ చేశారు. పప్పీ వచ్చినప్పుడు ఏంటంటే చాలా చిన్నగా ఉండే, ఒక ప్లేస్లో అస్సలు ఉండేది కాదు, అల్లరి చేస్తుండే. ఓకే, చెప్పేది సరిగ్గా అర్థం కాకపోయేది, అటు ఇటు పరిగెత్తడం. అసలు ఎలా అంటే తను చెప్పిందే మేము వినాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తుండే. జనరల్ గా హస్కీస్ ఏంటంటే కొంచెం స్టబ్బన్ గా ఉంటాయి, వాటికే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. ఇలా చూడండి ఎలా రన్నింగ్ చేస్తుందో, ఎక్సైట్మెంట్. టెయిల్ అనేది కిందికి పెడుతుంది, టెయిల్ చూడండి మొత్తం కిందికి పెట్టి అటు ఇటు పరిగెత్తుతా ఉంటది. సిట్, గుడ్ గర్ల్, సిట్. మూడీగా ఉంటది, అప్పుడప్పుడు ఇష్టం ఉంటేనే చేస్తుంది, లేకుంటే చేయదు. అలా కొంచెం స్టబ్బన్ గా ఉంటాయి హస్కీస్. ఏంటంటే జనరల్ గా ఇంట్లో క్యూట్ డాగ్స్ ఏంటంటే వాటిని మనము ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, వాటికి అవి చెప్పిందే వినాలి, అలా చేస్తూ ఉంటాయి. అల్లరి చేయడము, కొంచెం ఎక్కువ నాటకాలు, డ్రామా ఎక్కువ చేస్తాయి, నాటకాలు ఎక్కువ చేస్తాయి. కమ్ హియర్ గుడ్ గర్ల్, కమ్. ఈ హస్కీ, ఈ లూసీ చాలా క్యూట్ గా ఉంటది కానీ దీనికి ట్రైనింగ్ ఇవ్వాలంటే చాలా ఓపిక కావాలి, చాలా పేషెన్స్ కావాలి. నో, ఒక కమాండ్ చెప్పడానికి ఒక 2-3 days తీసుకుంటది. అంటే ఇవాళ నేర్చుకున్న ఫాలో అయినా మళ్ళా రేపు దానికి కొత్తగానే ఉంటది. అటు ఇటు పరిగెత్తడము, చెప్పింది వినకపోవడము, ఇలా అంటే ఒక ప్లేస్ లో అసలు ఉండకుండా అటు ఇటు పరిగెత్తా ఉంటది, బయటకు వెళ్ళడము. కాన్సన్ట్రేషన్, ఫోకస్ అన్నది ఎక్కువ ఇవ్వదు. కమ్ హియర్, అక్కడ చైర్ ఉంది, ఎవ్రీ టైం వెళ్ళి ఆ చైర్ లో కూర్చుంటది. చైర్ లో కూర్చుంటే నేను కమాండ్ ఇస్తే వస్తుంది అన్నట్టు. కమ్ హియర్, ఇక్కడ నుండి చైర్ తీసేయాలి ఫస్ట్, ఇక్కడ పెడతాను ఇలా అన్నట్టు. ఈ చైర్ లో కూర్చుంటది ఎవ్రీ టైం, నేను కమాండ్ ఇచ్చినప్పుడు వస్తుంది, కంప్లీట్ కాగానే వెళ్ళిపోయి ఆ చైర్ లో కూర్చుంటది. ప్రిన్సెస్ ట్రీట్మెంట్ కావాలి ఈ హస్కీకి. లూసీ, ఆర్ యూ రెడీ ఫర్ ద ఫైనల్ ట్రైనింగ్ వీడియో? ట్రీట్స్ అయితే కావాలి, బిస్కెట్స్ కావాలి. ఓకే, గుడ్ గర్ల్, హ్యాపీ, గో గెట్ ఇట్. కమ్ హియర్, ఎప్పుడు చైర్ కావాలి. సిట్, గుడ్ గర్ల్, షేక్ హ్యాండ్, వెరీ గుడ్. అదర్ షేక్ హ్యాండ్, అదర్ హ్యాండ్, వెరీ గుడ్. హై ఫైవ్, గుడ్ గర్ల్. అదర్ హై ఫైవ్, వెరీ గుడ్. ఓకే, నమస్తే, వెరీ గుడ్, గుడ్ గర్ల్. కమ్ దిస్ సైడ్, కమ్. సిట్, నో, సిట్. నమస్తే, వెరీ గుడ్, గుడ్ గర్ల్. డౌన్, సిట్. ఒక్క ప్లేస్ లో అస్సలు ఉండదు, అటు ఇటు నా చుట్టూ తిరుగుతా ఉంటది. సిట్, నో, సిట్. డౌన్, స్లీప్, రోల్. నో, వాట్ ఈస్ దిస్? ఆగమాగం ఎక్కువ, తొందరగా చేయాలి, ఫాస్ట్ గా చేయాలి, ట్రీట్ తినాలి, అదే దాని కాన్సన్ట్రేషన్. కమ్ హియర్, గెట్ అప్, స్పిన్, వెరీ గుడ్. సిట్. నమస్తే, వాట్ ఈస్ దిస్? నమస్తే. డౌన్ అన్నాను, స్లీప్ అనలేదు. తొందరగా డౌన్ తో పాటు స్లీప్ చేసేస్తుంది వెంటనే ట్రీట్ కావాలని. గెట్ అప్. ఈ స్లీప్ కమాండ్ చెప్పడానికి నాకైతే ఒక 1 week పట్టింది ఈ లూసీకి. అస్సలు స్లీప్ చేయకపోయేది, చాలా ఫోర్స్ఫుల్ గా పడుకోబెట్టి బెల్లిని రబ్ చేస్తూ స్లీప్ కమాండ్ చెప్పాల్సి వచ్చింది. సిట్, డౌన్, స్లీప్, రోల్, గెట్ అప్, స్పిన్, వెరీ గుడ్. సిట్, గుడ్ గర్ల్. చాలా క్యూట్ ఉంది లూసీ. షేక్ హ్యాండ్, వెరీ గుడ్. అదర్ షేక్ హ్యాండ్, వెరీ గుడ్. హై ఫైవ్, వెరీ గుడ్. అదర్ హై ఫైవ్, వెరీ గుడ్. నమస్తే, వెరీ గుడ్. చాలా బాగా చేస్తుంది నమస్తే. జనరల్ గా నమస్తే అన్నిటికీ బ్యాలెన్సింగ్ సరిగా అవ్వదు. ఓకే, లూసీ నేర్చేసుకుంది, నమస్తే మాత్రం తొందరగా నేర్చుకుంది. నో, సిట్, డౌన్, స్లీప్, రోల్,
What is the sit? Good girl, sit. Down. Sleep. Roll. Spin. Spin. Very good. Sit. No. 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 Good girl. ఈ నో కమాండ్ చెప్తే ఒక ప్లేస్ లో ఉండకుండా నో కమాండ్ అనగానే పరిగెత్తుకొని వేరే దగ్గర వెళ్ళి కూర్చుండేది. సిట్, స్టే, స్టే, స్టే. గుడ్ గర్ల్ లూసీ. సో ఫ్రెండ్స్ చూసారా, స్టే అనే కమాండ్ తెలియనప్పుడు అటు ఇటు పరిగెత్తాయి. కమాండ్ తెలుసు కాబట్టి నేను స్టే అనగానే హ్యాండ్ పామ్ చూపెట్టంగానే కాసేపు అలా కూర్చున్నాయి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకేసారి 1 minute 2 minutes కూర్చోబెట్టద్దు స్టే కమాండ్ లో. జస్ట్ ఫ్యూ సెకండ్స్ మీ వాయిస్ అలవాటు పడే వరకు. కొత్త ప్లేస్ లో వేరే విధంగా రెస్పాండ్ అవుతాయి కాబట్టి కంపల్సరిగా తక్కువ టైంలోనే ప్రాక్టీస్ చేయాలి. షార్ట్ టైం చూసి మెల్లమెల్లగా టైం ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, కమ్ హియర్. ప్రాక్టీస్. సో తెలుసు ఇది తీసినప్పుడు దీనిపైన కూర్చోవాలని, అందుకని నేను పెట్టగానే ఇమీడియట్ గా వచ్చి కూర్చుంది. అంటే తెలిసినప్పుడు రెస్పాన్స్ అనేది వేరే రకంగా ఉంటుంది, తెలియనప్పుడు ఏం చేయాలో తెలియక అటు ఇటు పరిగెత్తడము, చెప్పింది వినకపోవడం చేస్తాయి. గుడ్ గర్ల్, గో గెట్ ఇట్. లూసీ, ప్లేస్, ప్లేస్, ప్లేస్. Come. Lucy, come. Good girl. Very good. Good girl. Go place. 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 Come. Very good, Lucy. Good girl. Okay, stay. Lucy, come. Come, sit on the chair. Sit. Very good. Okay, okay. Good girl. ఎందుకంత ఆగమాగం చేస్తున్నావు లూసీ? టెడ్డీ బేర్. లూసీ లైక్స్ టెడ్డీ బేర్. Okay, sit. Go, get it. Come, sit on the chair. Sit. Very good. Come, place. Place. Very good, Lucy. Good girl. Good girl. Come up. Okay, up. Come here. Up. Go up. Come here. Come. Up. Up. చైర్ ఉంటే ఇక చైర్లో నుండి దిగదు. ఎవ్రీ టైం చైర్లోనే వెళ్ళి కూర్చుంటుంది. ప్లేస్. స్టే. 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 లూసీ, నో. ఇప్పుడు చైర్లో వెళ్ళి కూర్చుంటుంది. కమ్ హియర్. కమ్. కమ్ హియర్. అప్. గో. నో 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 నో. లూసీకి ఈ టాయ్ చాలా ఇష్టం. ఈ టాయ్ తీసుకొని ఎవ్రీ టైం ఇంట్లో అటు ఇటు పరిగెత్తుకుంటూ ఆడుకుంటుంది. స్టార్టింగ్ లోనైతే బాల్ కానీ టాయ్ కానీ తీసుకుంటే అస్సలు ఇవ్వకపోయేది. అటు ఇటు పరిగెత్తుకొని దగ్గర పెట్టుకొని అక్కడే కూర్చొని దాన్ని బైట్ చేస్తూ చూ చేస్తూ ఆడుకునేది. ఫెచ్ అండ్ డ్రాప్ అనేది తెలియకపోయేది. ఫెచ్ చేయమంటే తీసుకొచ్చి, డ్రాప్ చేయమనగానే డ్రాప్ చేస్తుంది. గో ఫెచ్. ఫెచ్. కమ్ హియర్. హియర్. కమ్ హియర్. డ్రాప్ ఇట్. ఏ డ్రాప్ ఇట్. గుడ్ గర్ల్. డ్రాప్ ఇట్. వెరీ గుడ్. సో టాయ్ చాలా సేపటి దాకా కనిపించేసరికి ఎక్సైట్మెంట్, అలా వెళ్ళి ఇంకో రౌండ్ చేసి మళ్ళీ వచ్చి డ్రాప్ చేస్తుంది. సిట్. నో. లీవ్ ఇట్. లీవ్ ఇట్. లీవ్ ఇట్. గుడ్ గర్ల్. లీవ్ ఇట్. వెరీ గుడ్. సో లీవ్ ఇట్ అనగానే వదిలేయమని చెప్పడము. లీవ్ ఇట్ కి నో కి ఏంటి డిఫరెన్స్ అని అడుగుతారు. నో అంటే మనం చెప్పింది ఇది చెయ్యొద్దు అని చెప్తున్నాము, అంటే ఒక పని అది జరుగుతుంది. నోకి లీవ్ ఇట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి మనం వద్దని చెప్తున్నాము, ఇప్పుడు ట్రీట్ అక్కడ పెట్టాము ఇది తినొద్దు అని చెప్తున్నాము. సేమ్ లీవ్ ఇట్ కి డిఫరెన్స్ ఏంటంటే, లీవ్ ఇట్
ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి దాంతో ఆడుకుంటుంది, దాన్ని వదిలేయమని చెప్తున్నాం. లీవ్ ఇట్ మీన్స్ వదిలేయి అన్నట్టు. నో అంటే అది చెయ్యొద్దు, అది ముట్టొద్దు అన్నట్టు. సో లీవ్ ఇట్ కి నో కి డిఫరెన్స్. లీవ్ ఇట్ అంటేనేమో వదిలేయడం, నో అంటేనేమో చేయకూడదు, అది డిఫరెన్స్. అంటే ఇప్పుడు చెప్పాలంటే లీవ్ ఇట్ కి నేను ఇది ఓకే ఆడుకుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాడు తీసుకుంది నోట్లో పెట్టుకుంది, వదిలిపెట్టడం లీవ్ ఇట్, వదిలే. లేదా పక్కన వాకింగ్ చేస్తుంది, వాకింగ్ చేస్తున్నప్పుడు పక్కకు జరిగి అక్కడ ఏదో ఉంది, గ్రాస్ ఏదో ఉంది, దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది అనుకోండి, అప్పుడు లీవ్ ఇట్ అంటే దానిపైన ఇంట్రెస్ట్ దాన్ని వదిలేయి అని చెప్తున్నాం. లీవ్ ఇట్. నో అంటే నోకి లీవ్ ఇట్ కి దగ్గరే సంబంధం ఉంటుంది, కాకపోతే చేస్తున్న పనిని వదిలేయమని చెప్పడానికి లీవ్ ఇట్ యూజ్ చేస్తాం. నో అంటే అది అసలు చేయొద్దు, ఫర్ ఎగ్జాంపుల్ అది తీసుకొని కొరకడానికి వెళ్తుంది లేదా ఏదో ముట్టడానికి వెళ్తుంది, నో. నో అంటే వదిలే, సారీ నో అంటే చెయ్యకు, ఆ పని చెయ్యకు అని చెప్తున్నాం. లీవ్ ఇట్ అంటే చేస్తున్న పనిని వద్దని చెప్తున్నాం. గో ఫెచ్, ఫెచ్, డ్రాప్ ఇట్, గుడ్ గర్ల్ డ్రాప్ ఇట్. లూసీ డ్రాప్ ఇట్, డ్రాప్ ఇట్. లూసీకి పాత టీత్ పోయి, చిన్న మిల్క్ టీత్ పోయి ఇప్పుడు వేరే టీత్ వస్తున్నాయి. సో చూయింగ్ చేయాలని చాలా ఎక్సైట్మెంట్, కొంచెం ఎక్కువసేపు చూయింగ్ చేస్తూ ఉంటుంది. గో ఫెచ్, డ్రాప్ ఇట్, ఓకే డ్రాప్ ఇట్, వెరీ గుడ్, గుడ్ గర్ల్. గట్టిగా చెప్పాలి, మెల్లగా చెప్తే లైట్ తీసుకుంటే లైట్, లౌడ్ గా చెప్తే అమ్మో వాళ్ళు సీరియస్ గా ఉన్నారు, మనం చెప్పింది చేయాలి అని చేస్తుంటది. గో ఫెచ్, ఫెచ్, డ్రాప్ ఇట్, ఓకే డ్రాప్ ఇట్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. కమ్ అప్, 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 లూసీ అప్, కమ్ అప్, సిట్, సిట్, గుడ్ గర్ల్, వెరీ గుడ్. Get down, Lucy, come, get down, very good. Go up, very good. Sit, very good. Get down, Lucy, down, very good, good girl. Up, sit, very good. Down, good girl, Lucy. Jump, good girl. Jump, very good, good puppy, Lucy, good puppy. Jump, jump, very good. Jump, very good, good girl. Jump, very good. Jump, good girl. ఎంత బాగా జంప్ చేసి, jump, very good. Jump, 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 very good, good girl. Jump, yes, jump, good girl. Jump, very good, good girl. Wait, Lucy. Lucy, go. See, search. Very good, Lucy, good girl. Search. Okay, good girl. Very good, Lucy, good girl. Come, search. Good girl. Lucy, good girl. Sit. Sit, Lucy.
Lucy, sit. Stay. Lucy, wait. 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 Okay. Okay, Lucy, good girl. Good girl. Good girl, Lucy. Lucy, good girl. Good girl. సో మన పెట్ ఫుడ్ తీసుకున్నప్పుడు పెట్ కి దగ్గర ఉండి బాడీ టచ్ చేయడము, బౌల్ ను పట్టుకోవడము చేయాలి. చిన్నప్పటి నుండే చేస్తుంటే వాటికి ఫుడ్ అగ్రెషన్ అన్నది ఉండదు. అంటే రిసోర్స్ గార్డింగ్ అనేది ఉండదు. అంటే నా ఫుడ్ వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటారో, వాళ్ళు ఏమైనా తీసుకుంటారేమో అన్న ఫియర్ ఉండదు. ఆ ఫియర్ వల్ల ఏం చేస్తాయంటే కరవడానికి వస్తాయి, అటాక్ చేయడానికి వస్తాయి. వేరే ఎవరైనా తెలియకుండా అవి ఫుడ్ తిన్నప్పుడు దగ్గరికి వెళ్ళినామంటే మనం కొంచెం దగ్గరలో ఉన్నా కూడా పరిగెత్తుకొని వచ్చి అవి బైటింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చిన్నప్పటి నుండే మనము ఫుడ్ పెట్టేటప్పుడు బాడీ టచ్ చేయడం, బౌల్ తో హ్యాండ్ తో ఫీడింగ్ చేయడం కంపల్సరీగా చేయాలి. ఫ్రెండ్స్, ఈ వెయిట్ కమాండ్ అనేది ఫ్యూ సెకండ్స్ కు మాత్రమే. చాలా టైం వెయిట్ చేయించకూడదు. వాటికి పేషెన్స్ నశిస్తుంది. అంటే మీరు కొంచెం పెద్దగా అయిన కొద్ది టైం గ్యాప్ అనేది పెంచవచ్చు. వెయిట్ అనేది ఫ్యూ సెకండ్స్ కోసం మాత్రమే, మాక్సిమం ఒక 1 minute అంతే. స్టే అనే కమాండ్ ని ఎక్కువ టైం యూజ్ చేయొచ్చు. కమ్ హియర్, గుడ్ గర్ల్. ఫుడ్ అనేది వాటికి ఇష్టమైంది కాబట్టి ఆకలితో ఉంటాయి. మీరు ఫుడ్ పెట్టి చాలా సేపు వెయిట్ చేయిస్తా అంటే సో ఆ కమాండ్ అవి అంత పర్ఫెక్ట్ గా అవి పర్ఫామ్ చేయవు. కాబట్టి తక్కువ టైం మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి. వెయిట్ వెయిట్. నా హ్యాండ్ చూస్తా ఉంది ఎప్పుడు ఓకే చెప్తుందని. ఓకే, గుడ్ గర్ల్. ఓకే 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 ఓకే, గుడ్ గర్ల్. ఓకే, ఇంకా డౌట్ఫుల్ గా చూస్తా ఉంది ఓకే అన్నదా అనలేదా అని చెప్పి. సో ఈ చెయ్యి పెట్టినంత సేపు మాత్రం ఆగాలి, నేను వెయిట్ చేయాలి అని అర్థం చేసుకుంటది. ఆటోమేటికలీ మన హ్యాండ్ కిందికి వెళ్ళగానే సిగ్నల్ వచ్చిందని చెప్పి వెళ్ళి తినేస్తాయి. ఓకే, గుడ్ గర్ల్, గుడ్ బాయ్. ఈ వర్డ్స్ తోటి మన డాగ్ ని అలా ప్రేస్ చేస్తా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాయి. అంటే మనం ఎస్ చెప్పినట్టుగా వాటికి మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది. ఓకే, లీవ్ ఇట్, గుడ్ గర్ల్. మనం మన డాగ్ కి ఏం చెప్పినా కరెక్ట్ కమాండ్ అనేది ఇవ్వాలి. లీవ్ ఇట్, ఓకే, సిట్, స్టే. సో మనం ఎవ్రీ టైం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసిన కొద్దీ వాటికి అంత పర్ఫెక్ట్ గా మెమొరీ ఉండిపోతుంది, అంత పర్ఫెక్ట్ గా స్ట్రాంగ్ గా వాటి మైండ్ లో ఉండిపోతుంది. కాబట్టి మన ప్రాక్టీస్ పైనే వాటి యొక్క పర్ఫార్మెన్స్, బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. ఆల్రెడీ లూసీకి టైర్డ్నెస్ అనేది స్టార్ట్ అయింది. ఇక సిట్, గుడ్ గర్ల్. Come here. Sit. Very good. Stay. 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 Good girl. So మనము సడన్ గా ఎవరైనా మన ఇంట్లోకి వస్తున్నారు, మన డాగ్ ఓపెన్ ఉంది, దగ్గరలో లీష్ లేదనుకోండి, లేదా మనం వాళ్ళతో ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నాం, అలాంటప్పుడు డోర్ ఓపెన్ చేసినప్పుడు మన డాగ్ బయటకి పరిగెత్తుకొని వెళ్ళకూడదు. ఆ వెళ్ళకుండా ఎలా కంట్రోల్ చేయాలి? మనం ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి స్టే కమాండ్ ఇవ్వాలి. స్టే కమాండ్ ఇచ్చి డోర్ ఓపెన్ చేస్తూ ఉండాలి. డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే వాటికి అర్థం అవుతుంది, ఓకే నేను వెళ్ళకూడదు బయటకి అని. సో ఇప్పుడు కూర్చొని ఉంది. స్టే, స్టే. జనరల్ గా అయితే డాగ్ డోర్ ఓపెన్ చేయగానే పరిగెత్తుకొని బయటకు వెళ్తాయి. నో. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు నో అంటున్నాం, వద్దు, ఆ పని చేయొద్దు అని చెప్తున్నాము. ఓకే, గుడ్ గర్ల్, వెరీ గుడ్. ఓకే, స్టాండ్, గుడ్ గర్ల్, స్టాండ్, వెరీ గుడ్, గుడ్ గర్ల్. లూసీ, గుడ్ గర్ల్. సో లూసీ స్టార్టింగ్ వచ్చినప్పుడు చిన్న పప్పి, అసలు ఏం తెలియదు, అటు ఇటు పరిగెత్తడం తప్ప, అరవడము, అటు ఇటు పరిగెత్తడం తప్ప ఏ కమాండ్ తెలియకపోయేది. సిట్ అయినా, షేక్ హ్యాండ్ అయినా ఏది తెలియకపోయేది. ఇప్పుడు చూడండి, ట్రైనింగ్ తర్వాత నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయి, నేను చెప్పింది చేస్తుంది. సో దానికి కారణము ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ వల్లనే. సో ప్రాక్టీస్, ట్రైనింగ్, కమాండ్స్ ద్వారా మనం డాగ్ యొక్క బిహేవియర్ ని కంట్రోల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, కమ్ హియర్, స్టాండ్, గుడ్ గర్ల్, స్టాండ్, వెరీ గుడ్, స్టాండ్, 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 గుడ్ గర్ల్,
సో నమస్తేకి స్టాండ్కి డిఫరెన్స్ ఏంటంటే సిట్ పొజిషన్లో ఉన్నప్పుడు నమస్తే చేయించడానికి ట్రీట్ కొంచెం ముందు కొంచెమే పైనకు పెట్టాలి. నమస్తే. ఓకే, సిట్. గుడ్ గర్ల్, సిట్. మీరు రాంగ్ చేయడం వల్ల మీరు బాగా హైట్కి పెడితే అది రీచ్ చేయడం కోసం స్టాండింగ్ పొజిషన్లకు వస్తాయి లేదా జంపింగ్ పొజిషన్లకు వస్తాయి. నమస్తే పోజ్ చేయదు. నమస్తేకి జస్ట్ ఫేస్కి కొంచెం మాత్రమే డిఫరెన్స్లో కొంచెం హైట్లో పెట్టాలి ట్రీట్. సిట్. నమస్తే. సో ఇప్పుడు చూడండి, ఈ పొజిషన్ రాంగ్ పొజిషన్. ఎలా కూర్చుంది? ఒక లెగ్ని ఇలా పెట్టింది, బ్యాక్ లెగ్ని చూడండి. నార్మల్గా బ్యాలెన్స్ చేస్తూ కూర్చుంటేనే నమస్తే పోజ్ వస్తుంది. సో అలా ఉన్నప్పుడు కూడా మీరు నమస్తే చేయట్లేదు అంటే చేయదు, ఎందుకంటే బ్యాలెన్సింగ్ లేదు కాబట్టి. మళ్ళీ దాన్ని లేపి మూమెంట్ ఇచ్చి ట్రీట్ ఇచ్చి వేరే కాడికి పంపించాలి. పంపించి మళ్ళీ కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టినప్పుడు సరిగా కూర్చుంటుంది. అప్పుడు మీరు నమస్తే పోజ్ చెప్పొచ్చు. సిట్. గుడ్ గర్ల్, సిట్. లూసీ, సిట్. ఇక పేషెన్స్ లేదు, చాలాసేపు అవుతుంది. ఓకే, సిట్. గుడ్ గర్ల్, సిట్. ఇప్పుడు సరిగా కూర్చుంది. నమస్తే. వెరీ గుడ్. సో ఇప్పుడు సరిగా కూర్చుంది హ్యాండ్ లెగ్స్ పైన కాబట్టి నమస్తే చేయగలిగింది. ఇప్పుడు మీరు పైనకు పెట్టారనుకోండి, జంప్, కమ్, స్టాండ్. వెరీ గుడ్. సో ఇది స్టాండింగ్ పొజిషన్, హైట్ లో పెడుతున్నాను కాబట్టి. గుడ్ గర్ల్. ఎనర్జీ లేదు, అందుకోసం వాళ్ళను పట్టుకొని నిల్చుంటుంది. సిట్. గుడ్ గర్ల్, సిట్. సో డాగ్ కి మనం ఎక్కువ సేపు 30 minutes 20 minutes పైన మనము ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, బోర్ అయిపోతాయి, ఎగ్జాస్ట్ అయిపోతాయి, చేయవు, ఉన్న ఇంట్రెస్ట్ పోతాయి, పడుకొని పోతాయి. సో ట్రైనింగ్ సెషన్స్ అనేవి, ప్రాక్టీస్ సెషన్స్ షార్ట్ టైం ఉండాలి, 10 minutes 15 minutes బిలో ఉండాలి. గుడ్ గర్ల్. నమస్తే. 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 గుడ్ గర్ల్. నమస్తే. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ తొందర చేసింది, ఇప్పుడు చేయట్లేదు అంటే అలసిపోతుంది, బోర్ అవుతుంది కాబట్టి. నమస్తే. నమస్తే. గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. నమస్తే. బ్యాలెన్సింగ్ అవ్వట్లేదు. ఓకే, చూడండి మళ్ళీ పొజిషన్ చేంజ్ అయింది అంటే టైర్డ్నెస్, తొందర టైర్డ్ అయిపోతాయి. డౌన్. గుడ్ గర్ల్. స్లీప్. సో ఇప్పుడు స్లీప్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి, ఎందుకంటే అలసిపోయింది కాబట్టి. గెట్ అప్. వెరీ గుడ్. సో స్టార్టింగ్ మీరు ఓపెన్ చేయగానే మంచిగా పర్ఫెక్ట్ గా స్లీప్ కమాండ్ ప్రాక్టీస్ చేయాలంటే చేయవు, ఎందుకంటే అవి ఫుల్ ఎనర్జీతో ఉంటాయి కాబట్టి పడుకోవడానికి ఇష్టపడవు. ఎంతసేపు తిరగాలి, అటు ఇటు పరిగెత్తాలి అలాంటివి ఉంటాయి కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ జంపింగ్ కమాండ్స్ చేపించండి. జంప్ ఓవర్, ఇట్లా రింగ్ లో నుండి జంప్ చేయడం కానీ, ఏదైనా రాడ్, చిన్న స్టిక్ తీసుకొని మీరు స్టిక్ ఇలా పెట్టుకొని కూడా జంప్ చేయించవచ్చు. ఆ జంప్ చేస్తుంటే కొంచెం ఎనర్జీ పోతుంది. ఫెచ్ జంపింగ్ ఫస్ట్ చేయించిన తర్వాత మిగతా కమాండ్స్ ప్రాక్టీస్ చేయించాలి. కమ్ హియర్. గుడ్ గర్ల్. స్పిన్. కమ్ హియర్. స్పిన్. వెరీ గుడ్. స్పిన్ అనేది కూడా ఏదో ఒక సైడే చేస్తాయి, అన్ని డాగ్స్ బోత్ సైడ్స్ చేయవు. వాటికి లెఫ్ట్ చేస్తుందా రైట్ చేస్తుందా మీరు చూడాలి. దానికి లెఫ్ట్ ప్రాక్టీస్ ఉంది అనుకోండి, మీరు రైట్ చేపిస్తున్నప్పుడు ఏమవుతుంది, రైట్ కి చేయవు. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూడండి ఎటు తిరుగుతుంది. సో ఆ ఏ వైపు తిరుగుతుందో ఆ వైపు వాటికి ప్రాక్టీస్ ఉన్నట్టు. రెండు సైడ్లో చేయలేవు అన్ని. స్పిన్. గుడ్ గర్ల్. స్పిన్. వెరీ గుడ్. ఇప్పుడు ఇలా తిరిగింది, ఇలా చూడండి. స్పిన్. స్పిన్. తిరగట్లేదు. స్పిన్. స్పిన్. ఓకే, గుడ్ గర్ల్. సో లూసీ అర్థం చేసుకుంటుంది. ఓకే, స్పిన్. కానీ అలా చేస్తాయి అన్నట్టు. సో ఎటువైపు ఎక్కువ ప్రాక్టీస్ ఉందో అటువైపు మీరు బోత్ సైడ్ గమనించాలి. స్లీప్ కమాండ్ కూడా కొన్ని లెఫ్ట్ పడుకుంటాయి, కొన్ని రైట్ పడుకుంటాయి. లెఫ్ట్ అలవాటు అయిన వాటికి రైట్ పడుకోమంటే పడుకోలేదు. సో మీరు బోత్ సైడ్స్ చూడాలి, ఏ సైడ్ రెస్పాన్స్ అవుతుందో ఆ సైడ్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. Lucy, go inside. Good girl. Sit. Sit. Come. Lucy, come. Very good. Lucy, go inside. Lucy, go inside. Sit. Sit. Stay. Lucy, come. Very good. Lucy, go inside. Lucy, go inside. Sit. Stay. Okay, Lucy, come. Lucy, come. Okay, sit. Good girl. Go inside, good girl. Lucy, go inside. Sit.
Very good, Lucy. Good girl. Good girl. Sit. Good girl. Mouth guard. Mouth guard. Mouth guard. Come here. Come here, Lucy. Lucy, come here. Go up. Up. Very good. Sit. Hey, sit. Lucy, mouth guard. Good girl. Stay. Good girl. Stay. Mouth guard. Very good. Shake hand. Lucy, shake hand. Ivu. Shake hand. Ivu. Shake hand. Lucy, shake hand. Very good, Lucy. Good girl. Open this. Open. Very good, Lucy. Good girl. Good girl. Lucy, mouth guard. Mouth guard. Stay. Good girl. Stay. Shake hand. Shake hand, Ivu. Shake hand. Very good, Lucy. Good girl. Open this. Open. Very good, Lucy. Good girl. సో ఈ విధంగా మనము ఏదైనా చేయించాలనుకుంటే ఫస్ట్ ట్రీట్స్ ఇస్తూ కాసేపే చిన్న చిన్న షార్ట్ టైం ఇస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. మౌత్ గార్డ్ గుడ్ గర్ల్. ఓకే, ఇప్పుడు చూడండి నార్మల్గా పెట్టుకోవట్లేదు. మౌత్ గార్డ్ గుడ్ గర్ల్. స్టే 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 గుడ్ గర్ల్. షేక్ హ్యాండ్. గుడ్ గర్ల్. షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్. వెరీ గుడ్. ఓకే 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 గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. స్టే. ఇట్లా బాడీ రబ్ చేస్తూ మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఏం కాదు, దానివల్ల నీకు ప్రాబ్లం ఏం లేదు అని చెప్పడం. గుడ్ గర్ల్. స్టే. ఓకే. ఓపెన్ దిస్. వెరీ గుడ్. గుడ్ గర్ల్. ఓకే ఫ్రెండ్స్, లూసీ యొక్క ఫైనల్ ట్రైనింగ్ వీడియో చూశారు కదా, ఎంత బాగా చేసింది. స్టార్టింగ్ వచ్చినప్పుడు చూపెట్టాను మీకు. అటు ఇటు జంప్ చేయడము, కాళ్ళ మధ్యలోకి వెళ్ళడము, అటు ఇటు పరిగెత్తడం, ఒక ప్లేస్ లో ఉండకపోవడము, అంతా ఎలా నాటి హస్కీ అని పిలిచేదాన్ని. అంటే చాలా నాటకాలు చేస్తుంది. చాలా ఎలా అంటే నేను చెప్పిందే వినాలి. వేరే డాక్కి ట్రైనింగ్ ఇస్తే కూడా నాకే ఇవ్వాలి ఎవ్రీ టైం, వేరే వాటికి ఇవ్వద్దు అని చెప్పి అల్లరల్లరిగా అది ఒక డిఫరెంట్ గా వాయిస్ పెట్టి అరుస్తూ ఉంటుంది. అంటే యాక్చువల్ గా బార్కింగ్ కాదు, అది బార్కింగ్ కాకుండా నార్మల్ గా నాకు ట్రైనింగ్ ఇవ్వు అని చెప్తుంది అన్నట్టు. ఓకే, గుడ్ గర్ల్. ఎవ్రీ మంత్ ట్రైనింగ్ స్లాట్ బుకింగ్ అనేది ఉంటుందండి. మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా డాగ్స్ ఉన్నట్టయితే ట్రైనింగ్ కావాలనుకుంటే కింద మా నంబర్ ఇస్తాము. ఆ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ట్రైనింగ్ స్లాట్ ముందే బుక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మంత్ ఇవ్వాల్సిన డాగ్స్ ట్రైనింగ్ ఈ మంత్ లోనే స్లాట్ బుకింగ్ అని ఉంటుంది. స్లాట్ బుకింగ్ అనేది ఫ్రీ. సో రిజిస్ట్రేషన్ ఫీ కానీ స్లాట్ బుకింగ్ అడ్వాన్స్ కానీ మేమేం తీసుకోము. జస్ట్ మీరు కాంటాక్ట్ అవుతే సరిపోతుందండి. ఈ కింది నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీ నంబర్ని రిజిస్టర్ చేసుకుంటాము. మీకు ఒక డేట్ ఇస్తాము, ఒక స్లాట్ ఇస్తాము. ఆ స్లాట్లో వచ్చి మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. లూసీ చాలా బాగా చేసిందండి. చిన్న పప్పీ, జస్ట్ 4 to 5 months అనుకుంటా. 5 months పప్పీ ఎంత బాగా చేసిందో చూసారు కదండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ subscribe my channel and share the video with your furry friends. Thank you for watching Mary Pets Dog Training. Bye bye. Good girl. Good girl. Lucy. Lucy, bye చెప్పు Lucy. Lucy చాలా చాలా క్యూట్ పిల్ల. క్యూట్గా ఉంటుంది లూసీ అంటే. లూసీ చాలా చాలా క్యూట్ పిల్ల. క్యూట్ పప్పీ. సిట్ లూసీ, సిట్. సిట్ గుడ్ గర్ల్. Stay. Lucy, stay.